డీలిమిటేషన్ బిల్ పాస్ అవ్వలేదు. దాంతోపాటు ఉమెన్ రిజర్వేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ సౌత్ స్టేట్స్లో అపోజిషన్ పార్టీలు మేము ఏదో పెద్ద సాధించామని ఎగురుతున్నారు, కానీ ఇప్పుడు అసలైన లాస్ మన సౌత్ స్టేట్స్కే ఉంది. అసలు ఏంది ఇది క్లియర్గా చెప్తాను. ఇప్పుడు పార్లమెంట్లో 543 సీట్స్ ఉన్నాయి. అవి 1971 పాపులేషన్ సెన్సస్ ప్రకారం ఉన్న సీట్స్. ఇవి 50 years నుంచి ఫ్రీజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్లు ఆ 543 సీట్స్ 816 సీట్స్గా పెంచాలి. అండ్ ఈ టోటల్ సీట్స్ మీద ఉమెన్ రిజర్వేషన్ 33% ఇవ్వాలి అనేది బిల్ ప్రపోజల్. బాగానే ఉంది కదా. మరి ఏంటి ప్రాబ్లం అంటే, ఇప్పుడు నార్త్ స్టేట్స్లో పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది అండ్ సౌత్ స్టేట్స్ ఇన్ని రోజులు పాపులేషన్ బాగా కంట్రోల్ చేశారు. సో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్లో నార్త్కి ఎక్కువ సీట్స్ వెళ్ళిపోతాయేమో, సౌత్కి పవర్ అండ్ రిప్రజెంటేషన్ తగ్గిపోద్దేమో అన్న ఆర్గ్యుమెంట్ ఉంది. అండ్ దానికి అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఉన్న అన్ని స్టేట్స్లో 50% సీట్స్ పెంచుదాం. అంటే ఇప్పుడు 100 సీట్స్ ఉంటే 150 సీట్స్ అవుతాయి. సో ఇప్పుడు నీకు టోటల్ సీట్స్ పెరిగినా కూడా ప్రపోర్షనేట్గా స్టేట్ వైజ్ సీట్స్ కూడా పెరుగుతాయి. సో నీకు పవర్లో కానీ దేనిలో కానీ నీకేం డిస్క్రిమినేషన్ జరగదు సౌత్ స్టేట్స్కి. సరే ఏదైనా కానీ అపోజిషన్కి నచ్చలేదు, వాళ్ళు బిల్లు అపోజ్ చేశారు, అది పాస్ అవ్వలేదు. అయితే ఏంటి ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది కదా అంటే అది కాదు. అది ఇంకో పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ 2026 సెన్సస్ రాగానే ఇన్ని రోజులు ఫ్రీజ్ అయి ఉన్న సీట్స్ ఆటోమేటికల్లీ పాపులేషన్ బేస్డ్ పెంచాల్సి వస్తుంది. దాన్ని ఎవడో ఆపలేడు, అది కాన్స్టిట్యూషన్. సో అప్పుడు ప్రజెంట్ సౌత్కు ఉన్న సీట్స్ కన్నా సీట్స్ తగ్గిపోతాయి అండ్ నార్త్కి ఆటోమేటికల్ సీట్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి కాబట్టి మొత్తం పవర్ షిఫ్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ బిల్లు పాస్ అవ్వడం కన్నా అవ్వకపోతేనే సౌత్కి ఇంకెక్కువ నష్టం. ఇది మన ముక్కు మనమే కోసుకున్నట్టు ఉంది. ఈవెన్ సిబిఎన్ గారు కూడా ఇదే ట్వీట్ పెట్టారు. సో ఇప్పుడు రియల్గా ఎవరైనా గెలిచారంటే అది బీజేపీని. ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్లు పాస్ అవ్వలేదు, రేపు పాపులేషన్ బేస్డ్ సీట్స్ పెంచాల్సి వస్తే నార్త్లో ఎక్కువ వెళ్తాయి అండ్ నార్త్లో ఆల్రెడీ బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉంది. సో మెజారిటీ బీజేపీకే వస్తుంది. మరి ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు అందరూ అపోజ్ చేసి వాళ్ళు ఏం సాధించినట్టు నాకైతే అర్థం కావట్లేదు.